అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. కృష్ణా జిల్లాలో వరద బాధితులను, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ బాధిత కుటుంబాలను పరామర్శించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మరి ఆ పర్యటన హిట్ అయిందా, ఫట్ అయిందా? మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు పెనుమలూరు పర్యటన హిట్ అయిందంటారా, ఫ్లాప్ అయిందంటారా? అంటే ముఖ్యమంత్రిగా చేసిన పర్యటనకు భిన్నంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి పర్యటన జరిగిందని అయితే మనం భావించవచ్చు. అందుట్లో ఎలాంటి సందేహం అయితే ఏం లేదు. రెండవది కాకపోతే ఏంటంటే రైతుల గురించి కానీ, రైతు సమస్యల గురించి కానీ, రైతు ప్రయోజనాల గురించి కానీ 5 సంవత్సరాల్లో అతను ఏనాడు దృష్టి పెట్టలేదనేది వాస్తవం. రైతులకి 13,500 రూపాయలు ఇచ్చాడనేది నిజం ఒక్కటే తప్ప రైతులకు సంబంధించినటువంటి మౌలిక వసతులకు కావచ్చు, వ్యవసాయం వృద్ధి చెందాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కావచ్చు, నీటి రంగ ప్రాజెక్టులు పూర్తి చేసే విధానంలో కావచ్చు, వ్యవసాయ పరికరాలను సబ్సిడీ మీద ఇచ్చే విధానంలో కావచ్చు, పోలవరం పూర్తి చేయాలనే ఆలోచన లేకపోవడం కావచ్చు, అమరావతిని పడకేసిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉండే. ఈరోజు వచ్చి రైతుల మీద ప్రేమ వలకబోస్తూ నేను ఆ రోజు రైతులకు ఏదో మేలు చేశాను, ఈ కూటమి ప్రభుత్వం చేయలేదని చెప్పే విధానం ఉంది చూడండి, ఇది మాత్రం తప్పు. ఎందుకంటే 2020 అంటే 3 సంవత్సరాలు, ఈ 2025 జూలై నెలలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చాలా స్పష్టంగా 3 సంవత్సరాలు బీమా డబ్బులు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పని చాలా స్పష్టంగా లోక్సభలో చెప్పడం కూడా జరిగింది. మరి అది అతను చెప్పింది అబద్ధమే కదా. రెండవది, తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా భూసార పరీక్షలు నిర్వహించేవాళ్ళు, నాణ్యమైన విత్తనాలు ఇచ్చేవాళ్ళు, అలాగే వాళ్ళకి ట్రాక్టర్లు అందజేశారు సబ్సిడీ మీద, అలాగే వ్యవసాయ పరికరాలకు సంబంధించి వాటి మీద సబ్సిడీ ఇచ్చి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు. చివరికి మిర్చి రైతులకు సంబంధించి టార్పాల్లో కూడా ఇచ్చేవాళ్ళు. అలాగే ఫార్స్పేర్ ఇంజన్లు కావచ్చు, నేల్ ఇంజన్లు కావచ్చు, వాళ్ళు సబ్సిడీ మీద, తైవాన్ ఇంజన్లు కావచ్చు, సబ్సిడీ మీద ఆనాటి ఆ ప్రభుత్వం ఇవ్వటం కూడా జరిగింది. రెండవది, వీటన్నిటికంటే కూడా హెక్టార్కి నష్టపరిహారం 20,000 రూపాయలు ఆ రోజు ఉండేది. అతని గవర్నమెంట్లో దాన్ని 15,000 రూపాయలు చేశాడు వరికి సంబంధించి. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి మనం అన్నీ చూసినాయి ఇవన్నీ కూడా. మరి అతనేదో రైతులకి మేలు చేశాను అని చెప్పుకుంటే అర్థం లేదు. రెండవది, నిజంగా రైతులు మేలు జరిగింది, రైతులకు మేలు చేశారు అని చెప్పి భావిస్తే, ముఖ్యంగా వరి ధాన్యం పండించే తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. మీకు గుర్తుందో లేదో మనోజ్, ఇంతవరకు ఎప్పుడు ఆ కాలువలు పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా రైతులు ఆ ప్రాంతాల్లో క్రాప్ హాలిడే ప్రకటించాలి. అలాగే కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా క్రాప్ హాలిడే ప్రకటించారు. అంటే రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. పట్టిసీమ ద్వారా కృష్ణా పరివాహక ప్రాంతానికి నీరు అందించినందువల్ల అధిక దిగుబడులు రావడంతో పాటు ఎరువుల వాడకం కూడా తగ్గింది. ఎందుకంటే ఆ గోదావరి ఊండ్రులో ఉన్నటువంటి ఆ పోషకాలు అలాంటివి చాలాకు సంబంధించి, మరి అది కూడా ఆపేశాడు. సరైన సమయంలో నీళ్ళు అందించలేదు. సాగునీరు, తాగునీరు ముఖ్యం కదా. పంటలు పండాలంటే సాగునీరు కావాలి, మనుషులు ఉండాలి అంటే త్రాగునీరు కావాలి. ఈ రెండింటి మీద అతను నిర్లక్ష్యం వహించాడు. మరి ఇవన్నీ ఆ కూటమి ప్రభుత్వం ఆ రోజు చేసింది, ఇతను చేయలేదు. నేను ఇంకా మేలు చేశానని చెప్పుకుంటాడు. ఇంకోటి, ధాన్యం కొనుగోలులో కూడా చాలా మోసాలు జరిగాయి ఆ రోజుల్లో. ధాన్యం అంటే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిన మాట వాస్తవమే, అక్కడ వాళ్ళు మనుషుల్ని నియమించుకున్న మాట వాస్తవమే, మనమేం కాదని అంటలేదు. కానీ ఆ రోజు సేకరించిన ధాన్యం ఎంత, ఈరోజు సేకరించిన ధాన్యం ఎంత? ఆ రోజు వరి ధాన్యాన్ని 48 లక్షల టన్నులు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించిన మాట వాస్తవం, మనం కాదనలేం. కానీ ఈ కూటమి ప్రభుత్వం 55,78,000 టన్నుల ధాన్యాన్ని వీళ్ళు సేకరించారు. ఆ సేకరించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 1,674 కోట్ల రూపాయలు బకాయిల ఆభరణి ఇవ్వాలి ఆయన. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలు ఇవ్వటం కూడా జరిగింది.
ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు రైతుల దగ్గర నుంచి ధాన్యం సేకరణలో భాగంగా ఈ 55,78,000 టన్నుల ధాన్యాన్ని సేకరించిన దాంట్లో రెండో రోజు లేదంటే మూడో రోజు నాటికి వాళ్ళ ఖాతాలో జమ అయినాయి. ఎవరు మాకు డబ్బులు రాలేదని ఏ రైతు కూడా అనలేదు. ఇట్లా మనకి ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 12,700 కోట్ల రూపాయలేమో ఖర్చు పెట్టడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చేసరికి 62,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. పోలవరాన్ని 72.5% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు ఆ రోజు. మరి 5 సంవత్సరాలు కనీసం 5% కూడా ఇతను పూర్తి చేయలేదు కదా. 21 పూర్తి చేస్తా ఉన్నారు, 22 అన్నారు, ఏమైందో కూడా తెలియదు. అంటే చిత్తశుద్ధి లేదు, మాటల వరకే పరిమితం. అతను పథకాల మీద పెట్టిన దృష్టి పాలన మీద పెట్టాల. కక్ష సాధింపు చర్యలలో భాగంగా అతను తీసుకున్నటువంటి చర్యలు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే దాంట్లో ఏ అయితే తీసుకొచ్చి ప్రజలకి పరిశ్రమలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యవసాయానికి సంబంధించింది కావచ్చు, వాళ్ళ వృత్తులకు సంబంధించింది కావచ్చు, వాళ్ళకి అందజేసే విధానంలో అతను విఫలం చెందాడు. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు. ఒక రైతు వ్యవసాయం చేసి పైన దేవుడికి వెళ్ళి చూస్తాడు. కారణం ఏంటంటే ప్రకృతి ఎలాంటి ఆటంకాలు కలగజేయకుండా, విపత్తులు రాకుండా సరిగ్గా ఆ పంట చేతికి రావాలని. చేతికి వచ్చి అమ్ముకున్నప్పుడే కదా రైతు హ్యాపీగా ఉండేది. కానీ ఈ పంట వచ్చే సమయంలో ఇలాంటి తుఫాన్లు వచ్చి రైతు బతుకులు ఛిద్రమైపోతూ ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయం చేయటానికి ముందుకు రాని పరిస్థితులు రైతులు అనేవాళ్ళు. పెరిగిన ఖర్చులు కావచ్చు, కూలి ఖర్చులు కావచ్చు, మరి ఎరువుల ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చాలామంది కూడా దానికెళ్ళి మొగ్గు చూడని పరిస్థితి. కానీ తప్పదు, ఎందుకంటే ఇంత భూమి ఉంది కాబట్టి తప్పనిసరి పరిస్థితి. మరి వాటిని అలాంటి దాన్ని కూడా నిర్లక్ష్యం చేసేసి ఈరోజు మీకు కాలువలు కనుక చూసుకుంటా ఉంటే పంట కాలువలు నాసు పెరిగిపోయింది. అక్కడ చాలా చోట్ల గుర్రపటెక్కాకు ఉంది, తూటాకు ఉంది, కాలువలు బాగు చేయలే. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలుపెట్టింది. కొన్ని ప్రాంతాలు అయితే ఉండి లాంటి చోట రఘురామకృష్ణరాజు గారు అద్భుతంగా చేసుకుంటున్నారు. అది శాసనసభ్యులు ప్రజలతోటి మమేకమైపోయి కనుక ముందుకెళ్తే బాగానే చేసుకోవచ్చు. అలాంటి బెటర్ రిజల్ట్స్ వస్తాయి, చాలా చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. అలా చేసే దాంట్లో విఫలం అవుతున్నారు. అసలు వీటి మీద ఎప్పుడూ అతను దృష్టి పెట్టలేదు. రెండోది, ఈ రైతులకి ఇందాక నేను చెప్పినట్టు రైతు ఇంత పంట పండించి బాగా మేలిమి రకమైనటువంటి విత్తనాలు తీసుకొని పంట దిగుబడి బాగా తీసుకొచ్చినా కూడా ప్రకృతి కనుక సహకరించకపోతే చేతికి పంట అందదు కదా, నీటి పాలవుతూ ఉంటుంది. సరే, ఒక్కోసారి తెగులు రావచ్చు, లేదా రకరకాల కారణాల వల్ల దిగుబడి తగ్గొచ్చు. అప్పుడు నేను ధరల స్థిరీకరణ కింద 3,000 కోట్ల రూపాయలు నిధిని ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఏర్పాటు చేయలేదు, అది పక్క పోయింది. ఇలాంటివన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉంటే ఈరోజు ఈ తుఫానుకు సంబంధించి చాలా సమర్థవంతంగా అద్భుతంగా ఎదుర్కొంది ఈ కూటమి ప్రభుత్వం, అందులో సందేహమే లేదు. ముఖ్యంగా వీళ్ళు ఎంతగా పర్యవేక్షణ చేశారో అధికారులు, కింద స్థాయి సిబ్బంది వాళ్ళ అంచనాలకు మించి పనిచేశారు. నిజంగా క్రెడిట్ ప్రభుత్వంతో పాటు వాళ్ళందరూ కూడా గ్రౌండ్లో ఉన్న అధికారులు కూడా ఇవ్వాలి. వాళ్ళకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి. కొన్ని గ్రామాల్లో వయోవృద్ధులు కావచ్చు, పెద్ద వయసున్న మహిళామ తల్లులు కావచ్చు, వదిలిపెట్టి రావడానికి ఇష్టపడకపోతే వాళ్ళని ఏ విధంగా ఒప్పించి తీసుకొచ్చిన విధానం మనం చూస్తూనే ఉన్నాం పునరావాస కేంద్రాల దగ్గర. ఇవన్నీ కూడా వాళ్ళకి ఆహారం ఏర్పాట్లు చేయడంతో పాటు పశువులు ఇట్లాంటప్పుడు చాలా ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. వాటిని మరణాలు తగ్గించిన విధానం కావచ్చు, మనుషుల మరణాలు తగ్గించిన విధానం కావచ్చు, చాలా గొప్పగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు. రెండు రెండోది, ఇంత జరిగిన తర్వాత వేగవంతంగా ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలోకి వెళ్ళాడు, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు. ఆలస్యం చేయకుండా కేంద్రానికి 5,280 కోట్ల రూపాయలు మాకు నష్టం చేకూరింది కాబట్టి మీరు సత్వరం సాయం అందజేయమని చెప్పని కేంద్రానికి రిపోర్టు కూడా ఇచ్చారు. నువ్వు ఎప్పుడు ఆ పని చేయలేదుగా, అసలు లేదు. మరి ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నాయి, ప్రజలు మర్చిపోతున్నారు అనుకుంటే అంతకంటే పిచ్చితనం కూడా అయితే నేను ఇది భావించను. ఇక అతని పర్యటన విజయవంతమా ఏంటంటే, పెట్టిన విషయంలో అతను ఏ విధంగా అయితే పర్యటన ఏర్పాటు చేసుకున్నాడో అతను బల నిరూపణ కోసం చేసుకున్నాడే తప్ప దీనివల్ల రైతులకు ఒరిగేది లేదు, రైతుల సమస్యలు అతను తీర్చేది కాదు. అంతవరకు మాత్రం నేను గట్టిగా చెప్పగలను. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ. సో ఇది అంకమరావు గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.